హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఈ సీజన్లో మాత్రమే దొరికే బోడకాకరకాయలతో చాలా సింపుల్గా మరెంతో టేస్టీగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నచ్చే విధంగా ఈ కూరని తయారు చేసుకుందాము. ఈ కూరని వేడివేడి అన్నంలో కలిపి తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూరని ఫస్ట్ టైం ఎవరైనా చేస్తుంటే గనక ఈ విధంగా చాలా సింపుల్గా చేసి చూడండి. ఇలా చేశారంటే చాలా బాగా కుదురుతుంది. ఇంకా ఈ కూర చేయడానికి నేను ఇక్కడ అరకిలో బోడకాకరకాయల్ని తీసుకున్నాను. వీటిని ఉప్పు వేసి నీట్గా కడుక్కోవాలి. వీటికి ఇలా ముళ్ళులాగా ఉండి మట్టి ఉంటుందండి. ఇలా ఒక 10 నిమిషాలు సాల్ట్ వాటర్లో వేసి కడుక్కోవాలి. తర్వాత మళ్ళీ వీటిలో ఒకసారి ఇలా వేడి నీళ్లు పోసి కడుక్కున్నామంటే వీటికి ఇలా పైన ఉండే ముళ్ళు లాంటివి ఉంటే కూడా పోతాయండి. ఇలా నీట్గా కడిగిన తర్వాత ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి మన మామూలు కాకరకాయలాగా చేదుగా ఉండవండి. ఇందులో గింజలు తీయవలసిన అవసరం కూడా ఉండదు. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకోవడానికి నూనె కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఇలా 7-8 స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని 2 రెమ్మల కరివేపాకు వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసిన తర్వాత ఫ్రై చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్న బోడకాకరకాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ముక్కల్ని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. చూడండి, ఇవి సగం పైన ఫ్రై అయ్యాయి కదా. మరొక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలి. ఇలా 1.5 స్పూన్ కారం వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి ఇలా అంతా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడిని, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి ఒకసారి ఇలా అంతా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరి చూసారు కదా ఎంత సింపుల్గా కాకరకాయ కూరని చేసుకున్నామో. మీరు కూడా ఇదే ప్రాసెస్లో సింపుల్గా చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.